రాజకీయాల్లో రైట్ నౌ హార్డెస్ట్ ఫేజ్ ఎవరు ఫేస్ చేస్తున్నారయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్మోహమటంగా చెప్పే పేరు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, అటు ప్రభుత్వంలో లేని ఏపీ కాంగ్రెస్ కూడా వైఎస్ జగన్ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. అయితే రీసెంట్గా వైఎస్ షర్మిల ప్రభుత్వంపై కాస్త విమర్శలు తగ్గించి జగన్నే ప్రధానంగా టార్గెట్ చేసి జగన్ కంటే తానే పై స్థాయిలో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ విధంగానే ఆవిడ గత వారం రోజులుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ ఆవిడ విమర్శల స్థాయి మరింత పెరిగిపోయింది. ఆవిడ ఏకంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గు సిగ్గు అంటూ ఒక పెద్ద సుదీర్ఘ ట్వీటే రాసుకొచ్చారు. ఆ ట్వీట్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసు మనందరికీ వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశారు. సో ఈ విషయాన్నే షర్మిల హైలైట్ చేస్తూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ రాసుకొచ్చారు. బడికి పోను అనే పిల్లాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. ఆఫీసుకి పోననే పని దొంగని వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పుని గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభని అవమానించిన వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవుల్లోకి పోతారు, అంటార్కిటికా మంచులోకి పోతారు, ఎవడికి కావాలి? అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి వైఎస్ షర్మిల ఒక ట్వీట్ పెట్టారు. అంతేకాదు, ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఇది ఒక ప్రధాన విమర్శ. ఒకవైపు ప్రభుత్వం అసెంబ్లీలో మీ 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టి సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. గత మీ పాలనపై విమర్శలకి అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకి అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు అసలు ఎమ్మెల్యే హోదాకి కూడా అర్హులు కాదు, వెంటనే రాజీనామా చేయండి అని చెప్పి షర్మిల జగన్ ని ఉద్దేశించి ట్వీట్ రాశారు. అంతేకాదు, వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పి స్పీకర్కి లేఖ రాశారు. దాని గురించి కూడా షర్మిల పేర్కొన్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పి షర్మిల పేర్కొన్నారు. సో ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే వైఎస్ జగన్ అనే వ్యక్తి ఏపీ రాజకీయాల్లో అసలు ఉండకూడదు, వైఎస్ జగన్కి ప్రత్యామ్నాయంగా తానే మారిపోవాలి అని చెప్పి షర్మిల చాలా బాగా హార్డ్గా, మెజరబుల్గా ట్రై చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి చూడాలి షర్మిల యొక్క ఎఫర్ట్ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో.